అమరావతి రాజధానిలో శరవేగంగా మౌలిక సదుపాయాల ఏర్పాటు కొనసాగుతూ ఉండగానే అమరావతి రాజధానిలో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఐటీ సంస్థ ఐటీ దిగ్గజం IBM ప్రపంచంలోనే అతి పెద్ద క్వాంటమ్ కంప్యూటర్ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. వచ్చే జనవరిలోనే అది ప్రారంభం కాబోతా ఉంది. అందుకు అవసరమైన భవన నిర్మాణం కూడా శరవేగంగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. 2000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆ క్వాంటమ్ కంప్యూటర్ రాబోతా ఉంది. ఇక VIT యూనివర్సిటీ వారు కూడా ఒక చిన్న క్వాంటమ్ కంప్యూటర్ మా క్యాంపస్లో పెట్టండి, మా విద్యార్థులకు కూడా మేము ట్రైనింగ్ ఇస్తాము, ఆ తర్వాత వాళ్ళు పూర్తి నైపుణ్యంతో మీకు అందుబాటులోకి వస్తారని చెప్పేసి కోరడంతో 6 కోట్ల రూపాయల వ్యయంతో విట్ యూనివర్సిటీలో కూడా ఒక క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఒకవైపు అమరావతిలో రోడ్లు నిర్మించే కార్యక్రమం, బిల్డింగులు, భవనాలు, ఇవన్నీ మౌలిక సదుపాయాల ఏర్పాట్లు శరవేగంగా జరుగుతూ ఉంటే మంగళగిరిలో రాబోయే 4 సంవత్సరాల్లో 50,000 IT ఉద్యోగాలు తీసుకొచ్చేందుకు మంత్రి నారా లోకేష్ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దీంతో విజయవాడ టు గుంటూరు నేషనల్ హైవే ఏదైతే ఉందో అది హాట్ కేక్లా మారింది. అమరావతి రాజధాని కోర్ ఏరియాలో ఏ రేట్లు అయితే కొనసాగుతూ ఉన్నాయో మంగళగిరి మయూరి టవర్స్ ఇటీవల టాటా సంస్థ ఏదైతే IT కేంద్రం ప్రారంభించిందో ఇంక్యుబేటర్ కేంద్రాన్ని, ఆ పరిసర ప్రాంతాలతో పాటు మంగళగిరిలో రియల్ ఎస్టేట్ దూకుడు మొదలైంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గణాంకాలు చూసినా కూడా మనకు అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ GST వసూళ్లలో దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. వృద్ధిలో సగటున 10% GST పెరుగుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో అది 20% పెరుగుతూ ఉంది. అంటే మౌలిక సదుపాయాలు ఏ స్థాయిలో వృద్ధి చెందుతూ ఉన్నాయి, ఉద్యోగాలు కొత్తగా జనరేషన్ ఎలా క్రియేట్ అవుతూ ఉన్నాయి అనే దానికి ఈ GST వసూళ్లే ఉదాహరణ. దేశవ్యాప్తంగా 10% గ్రోత్ సహజం, కానీ 20% వృద్ధితో GST వసూళ్లు ఆంధ్రప్రదేశ్లో. అంటే పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు, రోడ్ల నిర్మాణం, భవనాల నిర్మాణం కొనసాగుతూ ఉండటం, పెద్ద ఎత్తున పెట్టుబడులు రావటం, పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన జరుగుతుంది అనే దానికి GST వసూళ్లే ఉదాహరణ. రాబోయే రోజుల్లో కూడా గుంటూరు నుంచి గుంటూరు, కాజా, చినకాకాని, పెదకాకాని, మంగళగిరి, తాడేపల్లి, కుంచనపల్లి ఈ ప్రాంతాలు అమరావతి రాజధానిలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందేలోగానే ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ నడుస్తూ ఉంది. ఇప్పటికే ఈ ప్రాంతాల్లో గజం హైవేకి 70-80 వేల నుంచి ఆ లోపలికి వెళ్ళే కొద్దీ 40,000, ఇంకా 2-3 కిలోమీటర్ల లోపలికి వెళ్తే 30,000-40,000 నడుస్తూ ఉంది. అమరావతి రాజధానిలో ఏ రేట్లు అయితే ఉన్నాయో అంతకన్నా ఎక్కువే ఈ నేషనల్ హైవేలో ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికీ అన్ని మౌలిక సదుపాయాలు సిద్ధంగా ఉన్నాయి. జాతీయ రహదారి అమరావతి రాజధానికి వెళ్ళడానికి కూడా 15 నిమిషాలు, గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి 15 నిమిషాల సమయం. కాబట్టి ఎప్పటికైనా IT రాజధానిగా మంగళగిరి ఉండబోతా ఉంది. అమరావతి విద్యా కేంద్రంగా, పాలనా కేంద్రంగా అభివృద్ధి చెందబోతా ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో అమరావతిలో ఒక భారీ పెట్టుబడి పెట్టేందుకు ఒక సంస్థ ఇప్పటికే సంప్రదింపులు జరుపుతూ ఉంది. అది ఏ ప్రాంతంలో రాబోతా ఉంది అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.